సో ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ముఖ్యంగా మార్పు తర్వాత మనం ఈ రోజు నుంచి వినాయకుడిని పూజించబోతా ఉన్నాం. సో గత 10 సంవత్సరాల కాలం పాటు ఆ విషయం పక్క పెడితే, మార్పు తర్వాత మన ఇష్టంతో కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సెలబ్రేషన్ జరగబోతా ఉన్నాయి. కాబట్టి సో ఈ వినాయక చవితితో అయినా పేద ప్రజల బతుకులలో మార్పులు రావాలని, మాలాంటి మీడియా సంస్థలని, మాలాంటి యూట్యూబ్ ఛానల్ని కూడా తెలంగాణ సమాజం ఇంకా ఎక్కువ ఆదరిస్తే ప్రజల సమస్యలని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా కాలోజీ టీవీ చేస్తుంది. అదే తరహాలో సో ఈ వినాయక చవితితో అయినా కాలోజీ టీవీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదరణ ప్రేమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే, సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, కాలోజీ టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి ఈ సెలబ్రేషన్స్ ఈ తరహాలో ఉంటే, సో ఇంకొక అంశం గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.